श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములకు నమస్కరిస్తూ కార్తీక మాసంలో శుద్ధ పక్షం నడుస్తూ ఉన్నది. ఇందులో భాగంగా మనం కార్తీక పురాణ విశేషాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. దాంట్లో ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నటువంటి ఆస్తికులు ఆత్మీయులందరికీ కూడా నమస్సుమాంజలి అర్పణ చేస్తూ తరువాత భాగంలోకి ప్రయాణం చేద్దాం. అజామీడోపాఖ్యానంలో మనం అందరం కూడా అజామీడుడు దగ్గరికి వచ్చినటువంటి విష్ణుదూతలు యమదూతలు ఇద్దరు కూడా సంభాషించుకుంటూ ఆ మాటలన్నీ కూడా ఆ అజామీడు అవసాన దశలో ఉండి విన్నాడు. అట్లా విన్నటువంటి వింటూ ఉన్నటువంటి సంభాషణలో యమదూతలు ఇతనికి ఎలాగయా మీరు పుణ్యాన్ని ఇస్తారు, ఇతను చేసినవన్నీ పాపాలే కదా, పుణ్యాన్ని ఎలా ప్రసాదిస్తారు మీరు, విష్ణులోకం ఇతనికి ఎలా కలుగుతుంది అని అడిగినప్పుడు ఆ విష్ణు దూతలు యమదూతలతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, ఓ యమదూతలారా, జాగ్రత్తగా మీరందరూ కూడా వినండి. మేము విష్ణు సాన్నిధ్యంలో నివాసం ఉండేటువంటి యొక్క విష్ణు దూతలమయ. మీ ప్రభువు మీకు విధించినటువంటి ధర్మాలు ఏమిటి? యముడు వాళ్ళకి ప్రభు, యమదూతలకు ప్రభు యముడు. కనుక వీళ్ళు అడుగుతున్నారు, మీకు మీ ప్రభు అయినటువంటి యముడు నిర్దేశించినటువంటి ధర్మాలు ఏమిటి? పాపాత్ములు ఎవరు, పుణ్యాత్ములు ఎవరు, యమదండానికి అర్హులు అయినటువంటి వాళ్ళు ఎవరు, నరకానికి వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరు, అవన్నీ కూడా మాకు విపులీకరించి మీరు చెప్పండి అని చెప్పి విష్ణుదూతలు ఆ యమదూతల్ని అడిగారు. అడిగినప్పుడు ఆ యమదూతలు మరలా చెప్పడం ప్రారంభం చేశారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశములు అనేటువంటి 5 పంచభూతములు, అట్లాగే ఉదయ సాయం సంధ్యా సమయాలు, అట్లాగే దశ దిశలు అంటే 10 రకాలైనటువంటి దిక్కులు. మనందరికీ కూడా 8 దిక్కులు తెలుసు. పైలోకము పైన ఉన్నటువంటి ఊర్ధ్వ దిక్కు, అధోస్ దిక్కు అంటే కింద ఉన్నటువంటి దిక్కు, మొత్తం 10 దిక్కులు. అట్లాగే కాలములు, అలాగే ఈ రకాలుగా చెప్పబడుతున్నటువంటి అన్ని రకాల విషయాలు, పంచభూతములు, ఉదయ సంధ్యలు, అట్లాగే దశ దిశలు, కాలములు అనేటువంటివన్నీ కూడా మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి మేము వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పి యమదూతలు చెప్తున్నారండి. మనం అనుకుంటాము, మనం చేస్తున్నటువంటి ఏ పనైనా సరే ఎవరు చూడట్లేదులే, ఏం కాదులే, ఏమవుతుందిలే, ఎవరు చూస్తున్నారులే అని మనం అనుకుంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం పాపకర్మ చేసినా పుణ్యకర్మ చేసినా కొన్ని మనల్ని చూస్తూ ఉంటాయి. ఎందుకు చూస్తాయి అంటే, వాటి యొక్క అధిపతి అయినటువంటి యముడు వాటన్నిటినీ కూడా ఆ రకమైనటువంటి సాక్షులుగా నియమించాడు. అలా నియమించినటువంటి వాటిల్లో పంచభూతములు, ఉదయ అస్తమయ సంధ్యలు, అట్లాగే కాలములు, వాటితో పాటుగా ఇంకా ఏం చెప్తున్నాడు, అన్ని రకాలైనటువంటి యొక్క విషయాలు, ప్రాకృతికమైనటువంటి విషయాలు, వీటన్నిటినీ కలిపి దశ దిశలతో సహా అన్ని సాక్షులుగా ఉంటాయి. మనం చేస్తున్న ప్రతి పనిని ఇవన్నీ గమనిస్తూ ఉంటాయి. ఏ మనిషి ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తున్నాడు. ఒకప్పుడు సూర్యుడు లేకపోవచ్చు, కానీ చంద్రుడు ఉంటాడు. అట్లాగే ఒకప్పుడు మనం ఉత్తర దిక్కులో ఏదో ఒక పని చేస్తూ ఉండొచ్చు, కానీ దక్షిణ దిక్కులో కనపడకపోవచ్చు, కానీ అది ఉత్తర దిక్కులో మనం చేస్తున్నటువంటి దిక్కుకు సంబంధించిన వాడు చూస్తూనే ఉంటాడు. అట్లాగే పంచభూతములు బయట అన్నటువంటి నీరు, వాయువు, ఆకాశం ఇవన్నీ బయట ఉన్నవి గమనించకపోవచ్చు, కానీ నీలో కూడా ఈ పంచభౌతిక తత్వాలు ఉన్నాయి, అవన్నీ కూడా నిన్ను గమనిస్తూనే ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా మానవులు చేస్తున్న ప్రతి పనికి కూడా సాక్ష్యములుగా ఉంటాయా. కనుక వాటిని చూసి వాటిని అంచనాతోటి మేము
పాపాత్ములను శిక్షించడం, పుణ్యాత్ములకు చేయవలసినటువంటి క్రియలు ఆచరించడం, ఇట్లాంటివన్నీ మేము చేస్తూ ఉంటాం. ఓ విష్ణు దూతలరా, మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. ఎవరు పుణ్యాత్ములు చెప్పడం ప్రారంభం చేశారండి. కాబట్టి పుణ్యకర్మ చేసినా పాపకర్మ చేసినా సాక్షులు ఎవరో ముందు చెప్పారు. ఇక తరువాత ఏం చెప్తున్నారు? పుణ్యాలకు శ్రద్ధగా వినండయా, వేద మార్గాన్ని విడిచినటువంటి స్వేచ్ఛాపరులు. అంటే వేదం ఏం చెప్పింది? మనం అందరం ఎలా నడుచుకోవాలో చెప్పింది. మానవులందరూ ఏ విధమైనటువంటి జీవన మార్గాల్ని అనుసరించాలో చెప్పింది. వేదంలో చెప్పబడినటువంటి విషయం అదే. వేదము అంటే తెలుసుకోదగినది, ఆచరించదగినది అని అర్థం. అట్లా ఆచరించవలసినటువంటి ధర్మాలేవో అవన్నీ కూడా వేదంలో చెప్పబడ్డాయి. సత్యం వద, మనం చెప్పుకుంటున్నాగా, ధర్మం చర, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, ఇవన్నీ వేదగతమైనటువంటి వాక్యాలే. నిజం మాట్లాడండి, ధర్మాన్ని ఆచరించండి, ఇవన్నీ వేదమే చెప్పింది. దాంతోపాటు అనేక రకాలైనటువంటి నియమాలు కూడా మన జీవనానికి వేదం బోధించింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇవన్నీ కూడా వేదగతమైనటువంటి అంశాలే. కనుక వేదంలో ప్రత్యేకంగా చెప్పబడినటువంటి విషయాలు ఏమిటి అంటే, మానవుల యొక్క జన్మ సార్థక్యానికి వాళ్ళ జీవనాన్ని ఎలా ఆచరించాలో, ఎలాంటి మార్గంలో నడిపించాలో ఆ మార్గాన్ని చెప్పింది వేదం. కనుక వేదగతమైనటువంటి విషయాల్ని ఎవరైతే విడిచిపెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారో, వాళ్ళకి తోచినట్లుగా చేస్తారో, వాళ్లకు ఏది ఇష్టమో అలా నడుచుకుంటారో వాళ్ళు, అట్లాగే సాధుజన బహిష్కృతులు. సాధుజన బహిష్కృతులు అంటే మంచి వాళ్ళ చేత విడువబెట్టబడిన వాళ్ళు. మనం చూస్తే కొంతమంది దుర్మార్గులు ఉంటారండి. వాడేం చేస్తాడు, వాడేం చేయగలడు అనేటువంటి ధోరణితో ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ సాధుజీవులు ఏం చేస్తాయి అని అంటే, సాధుజీవులు ఏం చేస్తారంటే, వాడి పాపాను వాడే పోతాడులే మనకెందుకనేటువంటి ఒక ధోరణిలో ఊరుకుంటారు. అట్లా సాధుజనుల చేత విడువబడినవాడు, మంచి వాళ్ళ చేత వదిలిపెట్టబడిన వాళ్ళు. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏమిటంటే, మహాభారతంలో భీష్ముడు, ధృతరాష్ట్రుడు ఇట్లాంటి పండితులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి, విదురుడు మొదలైన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చెప్పారు ఎవరికి? దుర్యోధనుడికి, ఎవరైనా ధర్మరాజుతో యుద్ధం వద్దురా, అట్లాంటి పనులు చెయ్యకరా, వాళ్ళు నీతివంతులు, నువ్వు నీతి తప్పి ప్రవర్తించొద్దు అని చెప్పారు. కానీ వినకపోవడం చేత వాళ్ళు ఏం చేశారు? వదిలేశారు. నీ పాపానికి నువ్వే పోతావులే అనుకున్నారు, వదిలేశారు. కనుక గొప్ప గొప్ప వాళ్ళ చేత, సాధుజనుల చేత విడువబడ్డారు. ఎవడు? దుర్యోధనుడు, దుర్యోధనాదులు అనాలి. ఇట్లా దుర్యోధనాదులందరూ కూడా సాధుజనులైనటువంటి భీష్మ పితామహుని వంటి గొప్ప వాళ్ళ చేత ఎప్పుడైతే విడువబడ్డారో అప్పుడు వాళ్ళు పాపాత్మలవుతున్నారు. తద్వారా వాళ్ళ పాపక్రియలకు అంతం లేకుండా పోయి చివరికి అదేం చేస్తుంది? ఏమంటే నిప్పు పెట్టుకొని పక్కనే మనం కూర్చున్నాం అనుకోండి, పక్కన ఉన్నదాన్ని కాల్చిన తర్వాత చివరికి మన దగ్గరికి కూడా వచ్చి మనల్ని కూడా కాలుస్తుంది కదా. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి ధర్మం మనుషులకు ఉన్నది. అందరికీ తెలియదండి, అనేక రకాలు, మేమేం చేయట్లేదండి, మాకు ఏం ఇబ్బంది లేదండి అనుకుంటారు. కానీ సాధుజనులను విమర్శించడం కూడా పాపమే. సాధుజనులు చేస్తున్నటువంటి పనులను గురించి తెలుసుకోకుండా కనపడిందల్లా నమ్మేసేసి ఎవడో చెప్పిన మాటల్ని నమ్మి విమర్శించడం కూడా పాపమే. అలాంటి సాధుజనులు ఏం చేస్తారు? ఒకవేళ ఎవడైనా ఒక దెబ్బ కొట్టినా ఆ దెబ్బ ఫలితాన్ని వాడు అనుభవిస్తాడులే అనుకొని వదిలేసేవాళ్ళు సాధుజంతువులు, సాధుజీవులు. అట్లాంటి సాధుజీవుల చేత విడువబడినటువంటి వాళ్ళు తప్పనిసరిగా యమదండనకు అర్హులవుతున్నారు. రెండు విషయాలు చెప్పాడండి. ప్రధానంగా వేద కర్మలు, వేదవిహితమైనటువంటి ధర్మాచరణం ఎవడైతే చెయ్యడో వాడు, సాధుజీవుల చేత వ్యతిరేకించబడేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు, వీళ్ళిద్దరూ కూడా తప్పనిసరిగా యమదండనికి గురి అవుతారు. అట్లాగే బ్రాహ్మణుడిని, అలాగే గురువుని, అట్లాగే రోగిని, ముగ్గురుని చెప్తున్నాడు. బ్రాహ్మణుడు ప్రథమ స్థానము, రెండవ స్థానంలో గురువు, మూడవ స్థానంలో రోగి అంటే అనారోగ్యంతో ఉన్నవాడు. ఈ ముగ్గురిని పాదములతో తాడించిన, వాక్యముల చేత దూషించిన, అంటే తన్నటం కానీ తిట్టడం కానీ ఇలాంటి పనులు చేస్తే వాడు, ఇప్పుడు ఒకటి తులసి మొక్క మురుగు కాలువ పక్కన ఉన్న తులసి మొక్కే,
అట్లాగే అది గంజాయి తోటలో ఉన్న తులసి మొక్కే, కానీ దాని యొక్క స్థానాన్ని బట్టి దానికి వచ్చే విలువ ఉండవచ్చు, కానీ వాస్తవంగా అది తులసి మొక్కే. అట్లాగే బ్రాహ్మణులలో కూడా పనికిమాలిన పనులు చేసేవాళ్ళు చాలామంది ఉండవచ్చు, లేరని నేను అనను. కానీ అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని విమర్శించడం వలన, వాళ్ళని తిట్టడం వలన వచ్చేటువంటి ప్రయోజనం కంటే వాడిని తిట్టకుండా వాడి జన్మకి పాపానికి వాడిని వదిలేయడం వలన కలిగేటువంటి పుణ్యం ఎక్కువ. అట్లాగే గురువు, ఒక గురువుని విమర్శించడం, అసలు వాళ్ళు చూస్తున్నామండి మనం. పూర్వంలో బళ్ళో తన్నారు, గురువుగారు తిట్టారు లేదా గురువుగారు కొట్టారని ఇంటికి వచ్చి చెబితే ఇంట్లో వాళ్ళు కూడా తన్నేవాళ్ళు. ఏం చేసేవారు నువ్వు, అందుకని గురువుగారు తన్నాడు. కానీ ఇవాళ పిల్లలు అసలు గురువు తన్నాడో లేదో తెలియదు, చెప్పకుండానే ఇంటికి వచ్చి చెబితే ఈ తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఆ గురువుని తన్నేటువంటి పరిస్థితికి వచ్చేసారండి. ఎందుకని అంటే ఇక సామాజిక వినాశనానికి కారకమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం కనుక ఇలాంటి వినాశకరమైన బుద్ధులు పుడతాయి. పోయే కాలము దాపురిస్తే ఇలాగే వ్యవహరిస్తాం. ఎవరమైనా అంతే, మాట వినం, చెప్పేటువంటి విషయాన్ని తెలుసుకోము. ఎప్పుడు కూడా కాలం ఆసన్నమైనప్పుడు మిత్రుల మాట వినడం కానీ, మంచి మంచి సువాసనలను ఆస్వాదించడం కానీ ఇట్లాంటి పనులు చేయరని నీతి చంద్రిక. కాబట్టి బ్రాహ్మణుణ్ణి కానీ, ఒక గురువుని కానీ, ఒక రోగి అంటే పాపం అనారోగ్యంతో బాధపడుతున్న వాడిని కానీ చూసి విమర్శించడము, తనడం. మీరు చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళి చూడండి. రోగాలు వచ్చిన వాడిని ప్రేమతో చూడాలి. అలా మానేసి పోవాయా, అడిపోవాయా, ఇటుపోవాయా, అక్కడ పడుకోవాయా, ఇక్కడ పడుకోవాయా, ఏంటి ఇక్కడ ఉన్నామని చెప్పి విమర్శించడము, ఈసరించుకోవడము, తిట్టడము, తన్నడము, నెట్టేయడము ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాపములే. కనుక బ్రాహ్మణుణ్ణి, గురువుని, రోగిని ఎవడైతే పాదములతో తన్నుతున్నాడో, ఎవడైతే అనవసరమైనటువంటి మాటలతో విమర్శిస్తూ తిట్టుతూ అతన్ని బాధ పెడుతున్నాడో వాడు, అట్లాగే తల్లిదండ్రులతో కలహించేటువంటి వాడు. ఇది కూడా ఒక మంచి విషయం అండి. ఇవాళ చూడండి, పిల్లలు ఎవ్వరూ కూడా తల్లిదండ్రుల మాటలు వినట్లేదు, అసలు దాదాపుగా వినట్లేదు. ఏదో 90లో ఒక 10 మంది, 100 మందిలో 10 మంది వింటున్నారేమో, బహుశా 90% మంది వినట్లా. ఎందుకు వినట్లేదంటే ఇవన్నీ కారణాలు వేరే వేరే ఏం లేవండి. మన విద్యా విధానంలో చిన్నప్పుడు పూర్వంలో ఏం చెప్పారు, పొద్దున నిద్దుర లేవాలి, పళ్ళను బాగా తోమాలి, ఇలాగే కదా చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అంటారు. ఇంకా వాడికి సంప్రదాయాలు ఏం తెలుస్తాయి, పెద్దలను గౌరవించడం ఏం తెలుస్తుంది, వాడికి ఎలాంటి విషయాల్ని ఆచరించాలో ఎలా తెలుస్తుందండి. అసలు ముఖం గడికి కాఫీ తాగమని చెప్పేవారు పూర్వంలో, ఇప్పుడు బెడ్ కాఫీ అని మంచం కూడా తెక్కకుండా తాగుతున్నారు. ఏం చేస్తాం, దౌర్భాగ్యపు రోజుల్లో అలాగే ప్రవర్తిస్తాం. కాబట్టి ప్రతి దానికి కూడా పూర్వంలో ఉన్న విద్యా విధానమే కారణం. నేటి విద్యా విధానం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఏమండి, ఒక విద్యార్థిని ఫ్రెండ్లాగా చూస్తే ఇంకా విషయం ఎలా తెలుస్తుందండి. ఒక తండ్రి ఒక పిల్లవాడికి ఉండవలసిన అనుబంధం ఏమిటి, ఒక గురువుకి ఒక శిష్యుడికి ఉండవలసినటువంటి అనుబంధం ఏంటి అనే విషయాలు ఇవాళ లేవు. టోటల్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఓన్లీ. దీనివల్ల ఏమవుతుంది, అనేక రకాలైన అనర్థాలు కారణమవుతుంది. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళు అక్కడ అలాగే ఉండాలి, అంతే తప్ప అది మించి ఏదేదో సాధిద్దాము, సమాజ స్థాపనం చేద్దామంటే ఇది సాధ్యమయ్యే పని కాదండి. ఎందుకని కాదంటున్నానంటే, ఈ 5 చేతికున్నటువంటి వేళ్ళు చూడండి, ఇవి ఒక్కటి కూడా సమానంగా లేవు. ఇలా నిలబడినప్పుడు దేని స్థానంలో అది ఉన్నప్పుడు అవి సమానంగా లేవు. సమసమాజము స్థాపించడం అంటే అర్థం ఏంటంటే, ఈ సమానంగా లేనటువంటి 5 వేళ్ళు కూడా ఆహారాన్ని స్వీకరించాలి అనుకున్నప్పుడు ఇలా ఒక చోటుకు వస్తాయి. ఇలా ఒక చోటుకు వచ్చినప్పుడు చూడండి, అన్నీ సమానంగా ఉన్నాయా లేవా? ఇదిగో ఇది సమసమాజ స్థాపనం అంటే పని చేసేటప్పుడు ఎవరి పనిని వాళ్లే చేయాలి, ఫలితాన్ని అనుభవించేటప్పుడు అందరూ కలిసి సమానంగా తీసుకోవాలి. ఇది సమాజ స్థాపనం. ఇలా చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది, ఎవరి పనిని వాళ్ళు చేస్తేనే సాధ్యమవుతుంది. అది మానేసి వాళ్ళ పనిని మీరు, మీ పనిని వాళ్ళు చేస్తూ, ఎవరి పనులు వాళ్ళు చేయకుండా ఎదుటి వాళ్ళ పనుల గురించి విమర్శిస్తూ ఇట్లాంటివన్నీ కూడా చేయడం వలన కలిగేటువంటి ఒక బాధ పాపము అనబడుతుంది. అట్లా గురువుని విమర్శించటము, రోగిని తిట్టడము, తన్నడం ఇట్లాంటి పనులు చేయడంతో పాటు అసలు దైవములుగా భావించవలసినటువంటి తల్లిదండ్రులతో కలహించి మాట్లాడడం, తల్లిదండ్రులు అసలు గౌరవించేవాడు లేడు ఇవాళ. ఎందుకని లేరు అంటే పుట్టాము అయితే ఏంటట అనేటువంటి ఒక ధోరణిలో మాట్లాడుతున్నారు.
ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మార్పు అండి సమాజంలో. కాబట్టి ఇట్లాంటి ఒక స్థితి వద్దు. తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్ళ మాటలకు విలువనివ్వండి, వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని బట్టి నడవండి. అప్పుడు జీవితం చెడు మార్గంలో పోకుండా ఉన్నతంగా ఉంటుంది అని పెద్దలందరూ కూడా చెప్పారు. వేదం కూడా చెప్పింది అదే. అందుకనే మొట్టమొదట ఏం చెప్పాడు? వేద మార్గాన్ని విడవద్దు అని చెప్పాడు. వేదంలో ఇవన్నీ చెప్పబడ్డాయి. ఇట్లా అనారోగ్యంతో వాడు అని తిట్టొద్దని, గురువుల జోలికి, బ్రాహ్మణుల జోలికి, సాధుజీవుల జోలికి వెళ్ళొద్దని, ఇవన్నీ వేదంలో ఉంటాయి. అట్లా ఉన్నటువంటి ఆయా విషయాలన్నింటినీ బోధించింది వేదం. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తల్లిదండ్రులతో నిరంతరము తగాదలు పెట్టుకునేవాడు. చాలా మందిని చూస్తుంటామండి, తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, తిడుతూ ఉంటారు, కొడుతుండేటువంటి పిల్లలు కూడా ఉన్నారు చాలామంది. అలాగలాగా వదిలేసేటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఇది చాలా పెద్ద పాపం. అట్లా తల్లిదండ్రులతో కలహించేటువంటి వాడు. అట్లాగే అసత్యవాది, అవసరం లేకుండా అబద్ధం చెప్పేవాడు. అబద్ధం చెప్పడం కూడా తప్పు కాదండి. కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పొచ్చని ధర్మశాస్త్రాలే చెప్పాయి. కానీ ఆ అబద్ధం చెప్పడానికి కూడా ఒక పరిమితి ఉంది. అట్లా సందర్భం లేకుండా, అవసరం లేకుండా, దాని యొక్క ఆలోచన లేకుండా అబద్ధం చెప్పేవాడు అసత్యవాది అని, సత్యము మాట్లాడనటువంటి వాడు. అట్లాగే జంతువులను హింసించేటువంటి వాడు, సమాజంలో ఉన్నటువంటి జంతుజాలాన్ని మొత్తాన్ని కూడా విపరీతంగా హింస చేసేటువంటి వాడు. అట్లాగే దానం చేసి మళ్ళీ దాన్ని తిరిగి ఇవ్వమని అడిగేవాడు. ఎవరైనా సరే దానం చేశామనుకోండి, దానం చేసి మళ్ళీ నాది నాకు ఈ అని చెప్పి అడిగేటువంటి వాడు కూడా పాపాత్ముడే. అట్లాగే డాంబికుడు. డాంబికుడు అంటే ఎవరంటే గొప్పలు చెప్పుకునేవాడు. వాడు ఏమి చేయడు, కానీ అది చేశాను, ఇది చేశాను, అట్టాగైతే అది చేసేవాడిని, ఇట్టాగైతే ఇది చేసేవాడిని. ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఇవాళ 80% మంది ఉన్నారండి. అట్లా డంబములు పలికేటువంటి వాడు. అట్లాగే దయా దాక్షిణ్యాది గుణాలు లేనివాడు, దయారహితుడు, ఎదుటి వాళ్ళ మీద జాలి లేనటువంటి వాడు. అట్లాగే పరభార్య ఆసంగుడు, ఇతరుల యొక్క భార్యను గురించి కోరుకుని కలిగేటువంటి వాడు, పరస్త్రీ వ్యామోహం కలిగినటువంటి వాడు. అట్లాగే డబ్బులన్నిటినీ కూడా డబ్బులన్నీ తీసేసుకున్న తర్వాత చులకన చూపు చూడటం. అంటే ఒకళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదన మొత్తాన్ని తీసేసుకోవటమో, అనుభవించడమో చేసిన తర్వాత వాళ్ళని చులకన చేసి చూడటం, వాళ్ళని విమర్శించడం, వాళ్ళని ఈసరించుకోవడం, ఇట్లాంటివి చేసేవాళ్ళు. అట్లాగే చేసినటువంటి దానాన్ని నేను అంత దానం చేశాను, ఇంత దానం చేశాను, నేను అది ఇచ్చాను, నేను ఇది ఇచ్చాను అని చెప్పుకోవడం, అట్లాంటి వాళ్ళని. అట్లాగే మిత్రులకు ద్రోహం చేసేటువంటి వాళ్ళు, స్నేహితుడుగా భావిస్తున్నటువంటి వాళ్ళకి ద్రోహం చేసేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు. అట్లాగే కృతఘ్నుడు. కృతఘ్నుడు అంటే చేసిన మేలుని మరిచిపోయేటువంటి వాడు. మేలు పొంది దానికి కృతజ్ఞుడుగా ఉండాలి, అంతేగాని కృతజ్ఞతను చూపించకూడదు. ఎప్పుడు కూడా చేసిన మేలుని మరిచిపోయి వాళ్ళని విమర్శించకూడదు, అలా విమర్శించేటువంటి వాడు. అట్లాగే ఎదుటి వాళ్లకు ఉన్నటువంటి పురుష సంతతిని చూసి ఏడ్చేవాళ్ళు. వాళ్ళకైతే మంచి మంచి అబ్బాయిలు ఉన్నారండి, వాళ్ళ అబ్బాయిలు చాలా గొప్పగా ఉన్నారండి, నా పిల్లలు ఇలా లేరండి, వాళ్ళ పిల్లలు బాగా గొప్పగా ఉన్నారండి, నా పిల్లలు ఇలా వెడుక్కుతుంటున్నారండి అని బాధపడటం. ఇట్లా బాధపడటం కూడా తప్పే. ఎదుటివాడిని చూసి ఏడవకూడదు, ఇట్లా ఎదుటివాడిని చూసి ఏడ్చేటువంటి వాడిని. అట్లాగే ఆడవాళ్ల డబ్బులతోటి జీవించేవాడు, కన్యాశుల్కంతో జీవనాన్ని పొందేవాడు. అంటే ఆడవాళ్ల డబ్బులు వాడుకొని జీవించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని. అట్లాగే వాపి కూప తటాకాది నిర్మాణాలను ఆటంకపరిచేవాళ్ళని. అంటే వాపి కూప తటాకములు, ఇక్కడ బావులు, నూతులు, అట్లాగే తటాకములు అంటే చెరువులు మొదలైనవి తవ్వుతూ బాగు చేస్తూ ఉండేవాడిని ఎవడైతే ఆటంకపరుస్తాడో, ఇబ్బంది పెడతాడో, ఆ పనులు చేయకుండా చేస్తాడో వాడిని. అట్లాగే తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధ కర్మలని వదిలిపెట్టినటువంటి వాడిని. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి చేయవలసినటువంటి అపర కర్మలు, యజ్ఞములు పితృయజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవడైతే నిర్వహించడో వాడిని. అట్లాగే కేవలం ఇవాళ నా కడుపుకు నేనేం తిన్నా అని ఆలోచించేవాడిని, అంటే కేవలం భోజనాన్ని గురించి మాత్రమే ఆలోచించేటువంటి వాడిని. అట్లాగే ఇతరులు చేసినటువంటి దాన్ని నిరోధిస్తూ ఇతరులు చేస్తున్నటువంటి మంచి పనులను నిరోధించేవాడిని. మంచి పని చేయడానికి ముందుకొస్తే వాడిని నాశనం చేశాడు అనుకోండి, వాడు పాపాత్ముడు అవుతున్నాడు. అట్లాంటి వాడిని. అట్లాగే ఇంకా
నిత్యము స్నానము, సంధ్యావందనము, జపము ఇట్లాంటి వాటిని వదిలిపెట్టినవాడు, దైవ చింతన లేకుండా ఉన్నవాడిని, అట్లాగే బ్రాహ్మణులు, అశ్వములు అంటే గుర్రములు, అట్లాగే గోవులు ఇలాంటి వాటిని హత్య చేయడం, ఇబ్బంది పెట్టడం ఇట్లాంటి పనులు చేసేటువంటి వాడిని, వీళ్ళందరినీ కూడా పాపయుక్తులు, పాపులు అని పిలుస్తారండి. వీళ్ళందరూ కూడా పాపాత్ములే. ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారో చూడండి. కాబట్టి ఇలాంటి పాపాత్ముల యుక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ముందు యమలోకానికి వెళ్ళవలసిందే. యమలోకంలో వాళ్ళు మేము పెడుతున్నటువంటి యమదూతలు మాట్లాడుతున్నారు కదా ఈ మాటలన్నీ, యమలోకంలో మా చేత దండించబడుతూ ఉండవలసిందే. తప్పనిసరిగా ఇలాంటి దండనకు గురి కాకుండా ఈ పైన చెప్పబడిన పాపాత్ములు ఎవరు కూడా ఉండరు అని చెప్పి వాళ్ళు చెబుతూ, ఇక ఈ అజామేయుడు గురించి కదా వీళ్ళందరూ అక్కడికి వచ్చింది, అందుకని చెప్తున్నాడు. ఈ అజామేయుడు అంటారా, వీడు చెయ్యనటువంటి పాపం అంటూ లేదు. మనం చెప్పుకున్నాం కదా, వాడు పరస్త్రీ వ్యామోహం కలిగి ఉన్నాడు, జారుడై ఉన్నాడు, అనేక రకాల ఇబ్బందులు పెట్టాడు, సమాజాన్ని ఇబ్బందులు పాలు చేశాడు, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడు, ఇన్ని రకాల పాపాలు చేశాడు. కనుక బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమ లోలుడైనటువంటి వాడు, ఇతర జనాలతోటి తిరుగుతూ ఉండేటువంటి వాడు, వీడు చెయ్యరానటువంటి పాపములు ఏవీ లేవు, చేశాడు, అన్నీ చేశాడు. కనుక వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హత పొందుతున్నాడయా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని విష్ణుదూతల్ని యమదూతలు అడిగారు. అప్పుడు ఆ యమదూతల సమాధానం మొత్తం అంతా కూడా విని ఆ విష్ణు పార్షదులు వాళ్ళతోటి ఇట్లా చెబుతున్నారు, యమదూతలరా మీరు చెప్పిందంతా నిజమే, అన్ని రకాలైనటువంటి పాపములు చేసినటువంటి యొక్క ఫలం చేత యమలోకానికే వీడు వెళ్ళాలి. కానీ ఉత్తమలోక అర్హతని పొందడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో అవి మేం చెబుతాం వినండి. మీరు యమలోకానికి తీసుకెళ్తారు కాబట్టి యమలోకానికి రావడానికి కావాల్సినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చెప్పారు, బాగుంది. కానీ పుణ్యలోకాలు పొందడానికి ఏం చేస్తే పుణ్యలోకాలు కలుగుతాయో మేం చెబుతాము వినండి అని చెప్పి ఆ విష్ణు దూతలందరూ కూడా వాళ్ళకి చెప్తున్నాడు. ఏ కారణం చేతనైనా కానీ, అది ఏదైనా కారణం కావచ్చు, వాడికి విసుగు పుట్టచ్చు, లేకపోతే ఇబ్బంది రావచ్చు, లేకపోతే ఆసక్తి లేకపోవచ్చు, ఇట్లా ఏ కారణం చేతనైనా కానీ దుష్టమైనటువంటి సంగమాన్ని వదిలి, అంటే చెడు పనులు చేయడం మానేసి అని అర్థం, చెడు పనులన్నింటినీ కూడా మానివేసి మంచి పనుల వైపుకి మరలినటువంటి వాడు, అంటే పశ్చాత్తాపాన్ని పొంది చెడు నడవడి నుండి మంచి నడవడికి మారినటువంటి వాడు. తప్పులు చేయడం సహజమే, కానీ దానిని మార్చుకోవడం అనేటువంటిది అవసరం. అట్లా మార్చుకున్నటువంటి వాడు నిత్యము ఎల్లప్పుడూ కూడా దైవ చింతన కలిగినటువంటి వాడు, అట్లాగే స్నాన సంధ్య జప హోమములను చేస్తూ ప్రతిరోజు జీవనాన్ని గడిపేటువంటి వాడు, భగవద్ ఆరాధనాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాడు మీ యమలోక గమనానికి అర్హుడు కాడు. స్పష్టంగా చెప్పేస్తున్నారు. చూడండి, పాపములు ఎన్నైనా చెయ్యి, కానీ పశ్చాత్తాపం చేత నువ్వు ఆ పాపములను వదిలేసి పుణ్యగతుల వైపుకి, పుణ్యం వైపుకి, మంచి పనుల వైపుకి నువ్వు ఎప్పుడైతే నడవడం ప్రారంభం చేస్తావో, నువ్వు ఎప్పుడైతే నిత్యము కూడా దైవచింతన తత్పరుడివై ఉంటావో అప్పుడు నీకు యమలోక ప్రాప్తి కలిగిన ప్రమాదకరమైనటువంటి శిక్షలు పడవు. అసలు నీ యమలోకానికి వెళ్లేందుకు వాళ్లకు అర్హత లేదు, వాళ్ళు పుణ్యగతులనే పొందుతారు అని చెప్పాడు. అట్లాగే యమదూతలారా, ఇంకా నేను చెప్తున్నాను వినండి, ఎవరెవరికి యమలోక ప్రాప్తి కలుగదో చెప్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు యమదూతలు ఏం చెప్పారు, ఎవరెవరు యమలోకానికి వస్తారో చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరెవరికి యమలోకం కలుగదో చెప్తున్నారు. అసూయ రహితులైనటువంటి వాళ్ళు, అంటే ఎదుటివాడిని చూసి ఆడవకుండా ఉండేవాళ్ళు అని అర్థం. అట్లాంటి వాళ్ళు జపము, హోమము ఇట్లాంటివి ఎల్లప్పుడూ కూడా నిర్వహిస్తూ ఉండేటువంటి వాళ్ళు, అన్ని రకాలైనటువంటి పనులను కూడా సగుణ బ్రహ్మార్పణముగా చేసేవాడు. అంటే ఏ పనిని చేస్తున్నా ఇది పరమాత్మయే నా చేత చేయిస్తున్నాడు, పరమాత్ముని గురించి నేను ఈ పని చేస్తున్నాను, దేవుడే నా చేత ఈ పనిని చేయిస్తున్నాడు, దీని యొక్క ఫలితమంతా కూడా భగవదర్పణమే అనే భావనతో ఎవడైతే జీవిస్తున్నాడో వాడు. అట్లాగే జలము, అన్నము, గోవులు మొదలైన వాటిని దానం చేసినవాడు, అంటే అన్నదానం చేసిన, అట్లాగే నీటిని దానం చేసిన,
అట్లాగే గోదానం చేసిన ఈ 3 రకాలైనటువంటి దానములను ఎవడైతే చేస్తున్నాడో వాడు వృషోత్సర్జనాకర్తలు. వృషోత్సర్జనాకర్తలు అంటే పితృకార్యములను శ్రద్ధగా నిర్వహించేటువంటి వాళ్ళు. అలా పితృకార్యములను శ్రద్ధగా నిర్వహించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యమలోకానికి రారయ్యా, వాళ్లకు పుణ్యగతులే కలుగుతాయి అని చెబుతూ ఇంకా చెప్తున్నాడు. ఎవరైతే విద్యాదానం చేస్తున్నారో అంటే గురువులందరూ అని అర్థం అండి. విద్యాదానం చేసేటువంటి వాళ్ళు పరోపకారమే పరమావధిగా కలిగిన వాళ్ళు, ఎదుటి వాళ్లకు మంచి చేయడమే లక్ష్యంగా కలిగిన వాళ్ళు. అట్లాగే హరిపూజా ప్రియులు, విష్ణువు పూజ యందు ఇష్టం కలిగినటువంటి వాళ్ళు. విష్ణువు యొక్క పూజ ఎంత గొప్పదో చెప్తున్నాడు. విష్ణు పూజ యందు మనస్సు లగ్నమైనటువంటి వాళ్ళు. అట్లాగే హరినామ జపకులు, హరినామమును ఎల్లప్పుడూ విడవకుండా జపం చేసేటువంటి వాళ్ళు, అంటే విష్ణుమూర్తి యొక్క ధ్యానం నిరంతరాయంగా చేసేటువంటి వాళ్ళు. అట్లాగే వివాహము, ఉపనయనము మొదలైనటువంటి షోడశ సంస్కారములను నిర్వహింపజేసేటువంటి బ్రాహ్మణులు. అట్లాగే అనాథ ప్రేత సంస్కర్త, అంటే అనాథగా ఉండి చనిపోయినటువంటి శవాలు ఏవైతే ఉన్నాయో వాటికి పితృకార్యాలను చేయడం, వాటికి కావాల్సినటువంటి దహన సంస్కారాది కార్యక్రమాలు చేయడం, ఇట్లాంటివి చేసేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా యమదండనకి అర్హులు కారు, వీళ్ళందరూ యమలోకాలకు వెళ్ళరయ్యా అని చెప్పారు. ఇంకా చెప్తున్నారు, నిత్యము కూడా సాలగ్రామాన్ని అర్చించేటువంటి వాడు. సాలగ్రామం అంటే విశేషమైనటువంటి ఒక శిల. ఇది భగవత్ స్వరూపాన్ని భావించదగినటువంటి శిల కనుక ఉత్తమ జాతి శిల అయినటువంటి ఆ సాలగ్రామమును ఆచరించేటువంటి వాడు, సాలగ్రామము నుండి అభిషేకం చేయబడినటువంటి ఆ జలాన్ని తీర్థంగా స్వీకరించేటువంటి వాడు. అంటే సహజంగా సాలగ్రామ శిలలు విష్ణు దేవాలయాలలో ఉంటాయండి. ఆ విష్ణుమూర్తికి ప్రతిరోజు అనేక రకాల ఆసనములు ఉంటాయి. అర్చన చేసేటువంటి సందర్భంలో అనేక ఆసనాలు ఉంటాయి. ఏ ఆసనానికి ఆ ఆసనానికి ఏం చేస్తామంటే లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మలో నుండి పరమాత్మ యొక్క శక్తిని ఈ సాలగ్రామ శిలలోనికి పిలిచి ఆసనాన్ని అర్పణ చేస్తాం. అంటే స్నానాసనమే అనుకుందాం. ఉదాహరణకు స్నానం చేయించాలి స్వామివారికి. రోజు ఆ ధ్రువమూర్తికి అభిషేకం చేసి స్నానం చేయించడం అంటే అయ్యే పని కాదు. కాబట్టి ఏం చేయాలి అంటే ధ్రువమూర్తిలో ఉన్నటువంటి ఆ ధ్రువబేరముగతమైనటువంటి పరమాత్మ శక్తిని సాలగ్రామంలోనికి ఆహ్వానం చేసి ఆవాహనం చేసుకుని ఆ సాలగ్రామ శిలలో పరమాత్మ ఉన్నట్లుగా భావిస్తూ ఆయనకు ఆయా మంత్రముల చేత అభిషేకం చేస్తాం, స్నపన చేస్తాం. దీన్ని స్నపనం అంటాం. ఇట్లాంటి ఈ స్నపన చేస్తూ ఆ స్నపన చేయబడినటువంటి తీర్థము తులసి చేత చక్కగా అలంకరణ చేసి అలంకరించబడినటువంటి ఆ తులసి తీర్థాన్ని భక్తులందరికీ కూడా ఇస్తాం. అట్లా ఎవరైతే సాలగ్రామ శిలావారిని తీర్థంగా స్వీకరిస్తున్నారో వాళ్ళు, అట్లాగే తులసీ కాష్ట మాలికలను ధరించేవాళ్ళు. ఈ విషయం తెలుసుకోవాలండి. చాలామంది హోమాలు ఎక్కడైనా జరుగుతున్నాయి అనగానే తులసి కట్టె పెడితే మంచిది రండి అని ఎండిపోయినటువంటి తులసి కట్టెలు తెచ్చి యజ్ఞకుండంలో వేస్తున్నారండి. ఇది చాలా పొరపాటండి. ఎప్పుడు కూడా తులసి కట్టెల్ని హోమంలో వెయ్యండి అని ఎక్కడా చెప్పలే. యజ్ఞ సమిధులు వేరుగా ఉంటాయి. అవి రావి, మర్రి, మేడి, జువ్వి, అత్తి ఇట్లాంటి యజ్ఞ వృక్షముల నుండి మాత్రమే స్వీకరించాలి. అంతేగాని తులసి కట్టె పవిత్రమైంది కదా, తులసికి పూజలు చేస్తాం కదా, కాబట్టి అవి కూడా పూజలే కదా, ఈ పూజ చేసేదాన్ని తీసుకెళ్ళి ఆ పూజ చేసేదాంట్లో వేసేస్తే మంచిది పుణ్యం కలుగుతుందని జనం చాలామంది ఇట్లా ఎండిపోయినటువంటి తులసిని తీసుకువెళ్ళి హోమగుండాల్లో వేయడం చాలా కనిపిస్తుంది మన అందరికీ కూడా. ఇది చాలా పొరపాటండి. తులసి కాష్టం అంటే తులసి చెట్టు యొక్క మొదలు. బాగా ఎండిపోయినటువంటి ఆ తులసి చెట్టుని, అంటే నిద్రపోయినటువంటి ఆ తులసి చెట్టు యొక్క మొదలును పూసలలాగా చేసుకుని దాన్ని దారంతో చక్కగా మాలగుచ్చి మెడలో ధరించాలి. మిగిలినటువంటి తులసి చెట్టుకు సంబంధించినటువంటి పక్షములు ఇట్లాంటి వాటిని అన్నిటినీ కూడా చక్కగా పారేటువంటి నీళ్ళల్లో కలిపి రావాలి. అంతేగాని హోమంలో వేస్తే మంచిదంట అంటాం, తీసుకెళ్ళిపోయి హోమకుండాల్లో వేసేయడం, ఇట్లాంటి పనులు చేయకూడదు. ఇట్లా తులసి కాష్టము నుండి తయారు చేయబడినటువంటి తులసి మాలలను ఎవరైతే ధరిస్తున్నారో వాళ్ళు, అట్లాగే ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను పెంచేటువంటి వాళ్ళు. ఇవాళ జనానికండి పిచ్చి విపరీతంగా పెరిగిపోయిందండి. వాకిలికి ముందు ఏ చెట్లు ఉండకూడదన్నారని తులసి చెట్టు కూడా చెట్టే కదా అని తులసి చెట్లు కూడా తీసేసి పారేసే పరిస్థితిలోకి వచ్చేసారు జనం.
తులసి మొక్క అది ఇంటి ముందు ఉండడం చేత చాలా పుణ్యం కలుగుతుంది. కనుక తులసి చెట్టుని ప్రతిరోజు కూడా ఇంట్లో ప్రాంగణంలో పెంచేటువంటి వాడు, అట్లాగే భాగవత పురాణాన్ని పఠించేటువంటి వాడు, విష్ణు లీలామృతం భాగవతం, విష్ణు కథా సంబంధించినటువంటి అనేక రకాలైన లీలా స్వరూపాలను మన ముందు ఉంచేటువంటిది భాగవతం. అట్లాంటి మహాభాగవతాన్ని ఎవడైతే పఠిస్తున్నాడో, ఎవడైతే వింటున్నాడో వాడు. అట్లాగే పూజించేటువంటి వాడు, ఎవరిని పూజించేవాడు? భాగవతులను పూజించేవాడు. అంటే భాగవతాన్ని పఠించి భగవత్ సేవా తత్పరులై ఉన్నటువంటి వాళ్ళను పూజించేటువంటి వాడు, అట్లాగే భాగవతాన్ని పూజ చేసేవాడు, అట్లాగే భాగవతాన్ని వినేటువంటి వాడు. అలాగే సూర్యుడు మేషరాశి, తులారాశి, మకర రాశిలో ప్రవేశించినటువంటి సందర్భంలో తెల్లవారుజామున లేచి స్నానం చేసినటువంటి వాడు. అంటే ఇదిగో ఈ కార్తీక మాసము, ధనుర్మాసము, ఇట్లా వైశాఖ మాసములలో స్నానం చేసేటువంటి వాడు దాదాపుగా ఆ మాసాల్లో వస్తుందండి. ఎప్పుడు అలా రాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల్లో కొద్దిగా రోజుల తిథుల ప్రకారం మారుతూ ఉంటాయి, కానీ సహజంగా ఇలాంటివి వస్తాయి. అలాంటి రోజుల్లో తెల్లవారుజామున స్నానం చేసేటువంటి వాడు. వీళ్ళందరూ కూడా యమలోకానికి వెళ్ళరు. వీళ్ళందరికీ కూడా పుణ్యగతులు తప్పనిసరిగా కలుగుతాయి. తెలిసి కానీ తెలియక కానీ, తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. కానీ హరినామ సంకీర్తనాన్ని గనక చేసినట్లయితే, విష్ణువును గనక ప్రార్థించినట్లయితే వాళ్ళు పాప విముక్తులవుతున్నారు, నామజపం చేతనే విముక్తులవుతున్నారు. కనుక హరినామ సంకీర్తనం చాలా గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుందయా. కనుక అలాంటి హరినామాన్ని జపించేటువంటి వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా హరినామ స్మరణం చేసినప్పుడు వాళ్ళ యొక్క పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి. కనుక ఓ యమదూతలరా, ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నాను వినండి. ఎవడైతే అవసాన దశలో అంటే చనిపోబోయేటువంటి సమయంలో ఒక్కసారైనా సరే హరినామ స్మరణ చేస్తున్నాడో, విష్ణువును ప్రార్థిస్తున్నాడో వాడు తప్పనిసరిగా విష్ణులోకానికే వెళ్తాడు. ఇది విష్ణువు యొక్క గొప్పతనం. ఎన్ని రకములైనటువంటి పాపములనైనా పటాపంచలు చేయగలిగినటువంటి శక్తి విష్ణునామమునకు ఉన్నది. కనుక విష్ణునామ సంకీర్తనం చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో చనిపోబోయే రోజుల్లో చేసినా వాడికి పుణ్యగతులు కలుగుతాయి. అందుకనేనండి పూర్వంలో ఎప్పుడు గుర్తొచ్చినా గుర్తురాకపోయినా పిల్లలు గుర్తుంటారు. ఎవరికైనా చనిపోయేటప్పుడు దేవుణ్ణి గుర్తొచ్చినా గుర్తురాకపోయినా పిల్లలు గుర్తొస్తారు. అందుకని ఆ వంకతోనైనా భగవన్నామ సంకీర్తనం చేయాలన్న ఒకే ఒక్క తాత్పర్యంతో పిల్లలకి దేవుళ్ళ పేర్లు పెట్టేవాళ్ళు పూర్వంలో. ఇప్పుడు ఎవరు పెడుతున్నారండి? నారాయణ, హరి ఇట్లాంటి పేర్లు పూర్వంలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకు ఆ పేర్లు పెట్టట్లా. కనీసం చనిపోబోయే ముందు కూడా హరికీర్తనం చేసేటువంటి యొక్క అదృష్టం నుండి దూరం అయిపోతుంది సమాజం. అందుచేతనే పాప భూయిష్టమైనటువంటి కోపంలో పడి కొట్టుమిట్టాడుతున్నారండి సమాజంలో. అందువల్ల కనీసం పిల్లలకు పెట్టేటువంటి పేర్లు అర్థవంతమైన పేర్లు పెట్టుకుని వాటిని భగవద్ ఆరాధన సమర్పణాత్మకమైనటువంటి నామములుగా కీర్తిస్తూ వాళ్ళని పిలుస్తూ ఉండడం చేత కూడా భగవన్నామ సంకీర్తనం చేసినట్లే అవుతుంది కదా. నారాయణ అన్నారనుకోండి, ఓ నారాయణ ఇట్లా అని పిలిస్తే ఒకసారి శ్రీమన్నారాయణుడిని తలిచినట్లే. అట్లాగే కేశవ అని పేరు పెట్టుకున్నారనుకోండి, కేశవ ఇటు రావయ్యా అని పిలిస్తే ఒకసారి కేశవనామ సంకీర్తనం చేసినట్లే. కాబట్టి అట్లా పిల్లలకు పేర్లు పెట్టడం వల్ల నామ సంకీర్తనం జరిగేది. కాబట్టే పూర్వంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నత గతులను పొందారండి. ఇప్పుడు జనం కావాలని ఇట్లాంటి పనులు కూడా మానేసి ఓల్డ్ నేమ్స్ అని పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పేర్లు ఏవో ఒకటి పెట్టుకొని వాటికి అర్థం ఏమి ఉండకుండా ఇట్లా తయారయ్యారు. అదేమంటే మూఢనమ్మకాలు అవన్నీ అని కొట్టిపారేస్తారండి. మూర్ఖుడు జోలికి ఎవరు వెళ్ళకూడదు. కాబట్టి సహజంగా హైందవ సమాజానికి ఉన్నటువంటి గొప్ప అదృష్టం ఇది. తెలిసి చేసినా తెలియక చేసినా నామ సంకీర్తనం చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుచేత ఇట్లాంటి పనులు చేయండి. అలాంటి హరినామ సంకీర్తనం ఎవడు చేస్తున్నాడో వాడు విష్ణులోకానికి మాత్రమే వస్తాడు అని చెప్పి విష్ణుదూతలు మాట్లాడుతున్నారండి. సరే, ఇంతకీ ఈ విషయమంతా ఎవరు వింటున్నారు? అక్కడ పడుకుని ఇక ఏదో ఒక లోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి అజామీయుడు వింటున్నాడు.
ఈ విధంగా వింటూ విష్ణుదూతలు యమదూతలు ఇద్దరు యొక్క మాట్లాడుకుంటున్నటువంటి మాటలన్నీ విని అజామీడుల లోపల ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆ జీవుడు తను శరీరంలో ఉన్నతంగా ఉన్నప్పుడు ఆ అజామీడు యొక్క శరీరాన్ని పొంది ఆ శరీరంతో తాను చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపములన్నింటినీ కూడా తలుచుకొని విపరీతంగా ఏడుస్తున్నట. చీచీ చీచీ, నేను ఇలాంటి దౌర్భాగ్య పనులన్నీ చేశానా అని చెప్పి ఎవరు ఏడుస్తున్నారు? అజామీడు కాదు, వాడి జీవుడు ఏడుస్తున్నాడు. లోపల ఉన్నటువంటి జీవుడు ఏడుస్తున్నాడు. ఏమంటే జీవుడు అంటారు, మనిషి అంటారు, ఏంటండి అంటే ఒకటి బయటికి కనపడ్డాడు జీవుడు, లోపల ఉంటాడు. ఆ జీవుడు ఏడ్చేదాన్ని శోకం అంటాం మనం, బయట మనం ఏడిస్తే దాన్ని దుఃఖం అంటాం. కానీ లోపల ఉన్నటువంటి జీవుడు ఏడుస్తుంటాడు. ఏం జరుగుతుందో ఏమవుతుందో అనేటువంటి ఒక భయం ఉంటుంది. మనం చేసేటువంటి చెడ్డ పనుల వల్ల కలిగే బాధ ఆ జీవుడు ఎప్పుడు మనకి గుర్తు చేస్తూనే ఉంటాడు. కనుక వాడు శోకిస్తూ ఉంటాడు. కనుక అలాంటి శోకం మనకి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ జీవుడు ఆశ్రయించి ఉన్నటువంటి ఈ శరీరం అంతా కూడా పరమ పవిత్రమైనటువంటి కార్యములు చేయాలి, వేద విహితమైనటువంటి కార్యములు చేయాలి. అంతే తప్ప ఇంకోటి చేస్తే అది కుదరదు. కాబట్టి ఈ విధంగా ఆ శరీరంలో ఉండి తాను ఎన్నెన్ని పాపములు ఏ రకంగా చేశాడనేటువంటి విషయాలను గుర్తు చేసుకుని ఆ జీవుడట విపరీతంగా ఏడుస్తున్నాడు. ఏడ్చి 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 ఏడ్చడం వలన వాడికి మనస్సంతా కూడా తేలికబడి సహృదయుడయ్యాడు. అయ్యయ్యో, ఇన్ని పాపములు నేను చేశానే అనేటువంటి ఒక భావాన్ని పొంది ఈ పాపములకు విముక్తిని పొందాలి అని అనుకున్నాడు. అట్లా అనుకొని విష్ణు మహిమలను గురించి విని చాలా ఆనందపడ్డాడు. విష్ణులోకంలోకి నేను వెళ్ళడానికి అవకాశం కలిగింది అనుకున్నాడు. ఇదేం ఆశ్చర్యం, నల్లగా ఉన్నటువంటి కత్తుల్ని ధరించినటువంటి యమదూతలు మాయమైపోయారు. ఎప్పుడైతే ఇలా పశ్చాత్తాపం చెందాడో, ఎప్పుడైతే ఏడ్చి 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 ఆ దుఃఖం చేత తన మనస్సులో ఉన్న మాలిన్యాన్ని మొత్తాన్ని కడిగేసుకున్నాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపాన్ని పొందాడో ఆ సమయంలో భయంకరంగా నల్లటి రూపాలతో నల్లటి కత్తులు పట్టుకున్నటువంటి యమదూతలు మాయమైపోయారు. అలా మాయమైపోయేసరికి అజామీడు ఆశ్చర్యం చెందాడు. ఇదేంటి, ఇలా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అని అనుకున్నాడు. ఇక వైకుంఠంలో ఎలా ఉండగలిగాను, నేను ఇక్కడికి ఎలా రాగలిగాను అని ఆ జీవుడు ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నట్ట. వైకుంఠానికి చేరాడు. వైకుంఠానికి వచ్చినటువంటి జీవుడు ఆలోచిస్తున్నాడు, నేను ఇక్కడికి ఎలా చేరాను, నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామస్మరణం చేస్తూ ఉన్నాడు. ఎందుకని, వైకుంఠంలో ఉన్నాడు కదా, కనుక హరినామస్మరణం చేస్తున్నాడు. కాబట్టి మహారాజా, ఎవరు చెప్తున్నారు ఈ విషయం అంతా? వశిష్ఠుడు జనక మహారాజు చెప్తున్నాడు కదా. జనక మహారాజుతో అంటున్నాడు, ఓ మహారాజా, కేవలము హరినామస్మరణమే అంత గొప్పదయ్యా. కాబట్టి ముక్తిని ప్రసాదించేటువంటి హరినామ స్మరణం ఎవరు చేస్తున్నారో వాళ్ళు పాప కూపము నుండి విముక్తులవుతున్నారు. హరి ఏదైతే ఇష్టపడుతున్నాడో, ఏదైతే విష్ణుమూర్తికి చాలా ప్రియమైనటువంటి మాసం ఉన్నదో ఆ మాసములలో కార్తీక మాసం శ్రేష్టమైందయా. కనుక విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసములలో కార్తీక మాసం చాలా గొప్పది. కనుక ఎవరైతే ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళకు వచ్చేటువంటి పుణ్యము అసలు అంతా ఇంత అని కొలవనలవిగానిది. ఇంత అని చెప్పలేనంత గొప్ప పుణ్యాన్ని వాళ్ళు పొందుతారయా. కనుక విష్ణువుకు అత్యంత ప్రీతిమాత్రమైన కార్తీక మాస వ్రతం చేతనే అన్ని రకములైనటువంటి పాపములు పటాపంచలైపోతున్నాయి అని చెప్పి ఆ వశిష్ఠుడు జనక మహారాజుతోటి విషయాన్ని వివరించాడండి. ఈరోజు చాలా సమయం తీసుకోవడం జరుగుతుంది కనుక దీని గురించి అజామీయుడికి సంబంధించినటువంటి యమదూతల యొక్క ఆరోపణలు ఇట్లాంటివన్నీ కూడా మనం రేపు విషయంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అయితే తరువాత రాబోయేటువంటి కథలన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళదామండి. ఇందులో భాగంగా పాపకర్మలేవి, పుణ్యకర్మలేవి అనే విషయాలు విభాగం చేస్తూ ఇవాడు మనం చెప్పుకున్నాం కదా. దయచేసి అందరూ కూడా సాధ్యమైనంత పుణ్యకర్మలను ఆచరించడానికి ప్రయత్నం చేయండి. చక్కనైనటువంటి హరినామ సంకీర్తనం చేయండి. అలాంటి హరినామ సంకీర్తనం ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఉత్తమ గతులను పొందగలుగుతున్నారు అని
మనకి భాగవత పురాణం కూడా చెప్పింది కదా. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతిని ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడితో విష్ణు భక్తి యొక్క వైభవాన్ని గురించి చెప్పిన పద్యం అండి. ఎంత వైభవంగా పద్యం కూడా చూడండి ఎంత బాగుందో. అట్లాంటి మహిమాన్వితమైనటువంటి విష్ణు పూజ తత్పరతను అందరూ కూడా పొంది విష్ణు భక్తి అమృతాన్ని అందరూ కూడా అందుకుంటారని చెప్పి ఆశిస్తూ, మహావిష్ణువు యొక్క కటాక్షం మీ అందరికీ కార్తీక మాసంలో పరిపూర్ణంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.